హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ. ఇది వచ్చేసి పర్ఫెక్ట్ సోమా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి. ఈ పన్నీర్ వచ్చేసి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. పన్నీర్ కర్రీ చేసుకోవడానికి 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఇవంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నీళ్లు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పన్నీర్ క్యూబ్స్ మిక్స్ చేసుకునేటప్పుడు చాలా మృదువుగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇది వచ్చేసి 15 మినిట్స్ క్లోజ్ చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ లోపల ఒక కడాయి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి, నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా సీడ్స్, ఇందులోకి వచ్చేసి 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క క్రష్ చేసింది వేసుకుని ఒకసారి బాగా వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ నెయ్యిలో బాగా వేగేటట్టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 ఉల్లిపాయలు ఫైన్ గా చాప్ చేసింది వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్ మెయింటైన్ చేస్తూ వేయించుకోవాలి. ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ వేసి వేయించుకుంటే ఉల్లిపాయలు వచ్చేసి త్వరగా వేగుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ కలర్ లైట్గా చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒకసారి దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేదు అంటే అడుగున అతుక్కుపోతుంది. దాని తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి దోరగా ఒకసారి వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్ మెయింటైన్ చేస్తూనే వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 8 జీడిపప్పులు తీసుకుని మిక్సీలో వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే ఈ పౌడర్ వచ్చేసి ఇందులోకి యాడ్ చేస్తే దాని యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ జీడిపప్పు మసాలా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. ఈ కొత్తిమీర ఆకులు వేసి వేయించుకోవడం వల్ల దాని యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇందులోకి 1 కప్పు టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీ వచ్చేసి 3 మీడియం సైజు టొమాటోస్ తీసుకొని మిక్సీలో వేసుకుని ఒకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటో ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది 1 కప్పు యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ లోపల ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని ఈ నెయ్యి వచ్చేసి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ క్యూబ్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ అన్ని సైడ్స్ టోస్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఓవర్గా టోస్ట్ చేసుకోకూడదు, అందుకనే 1 మినిట్ మాత్రమే టోస్ట్ చేసుకోవాలి. సో దాని యొక్క టేస్ట్ బాగుంటుంది, అలాగే డ్రైగా ఉండకుండా సాగీగా ఉంటుంది. పన్నీర్ వచ్చేసి అన్ని సైడ్స్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ లోపల ఆల్రెడీ కడాయిలో 2 మినిట్స్ కుక్ అయి ఉంటుంది కదా, లిడ్ ఓపెన్ చేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి స్లైట్గా టోస్ట్ చేసిన పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసి పన్నీర్ క్యూబ్స్ మసాలా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓవర్గా మిక్స్ చేసుకోకూడదు, పన్నీర్ క్యూబ్స్ ఎగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి కొత్తిమీర ఆకులు చేత్తో ఒకసారి నిమిరి వేసుకోవాలి. దాని తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, టేస్టీ పన్నీర్ కర్రీ చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది.
ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ కూడా చేయండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి.